ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి. ఇంద్రుడు బృహస్పతిని శరణు వేడడం అనే చాప్టర్‌లో కథని శ్రద్ధగా వింటున్న ఇంద్రుడికి వెంటనే ఒక సందేహం కలిగి, ఆ కిరాతకుడికి ఎంత పుణ్యం వచ్చిందో చెప్పమని బృహస్పతిని అడిగాడు. నిన్న మనం అక్కడి వరకు చెప్పుకున్నాము. అయితే దొంగ సొమ్ముని ఆలయాల్ని కట్టడానికి వినియోగించాడు కనుక, ఆ చేసిన పనిలో సగం పుణ్యం కిరాతుడికి వచ్చింది. మిగిలిన సగంలో పావు భాగం ఆ ధనాన్ని దొంగిలించిన వజ్రుడికి, మిగతా పావు భాగం వజ్రుడు ఎవరెవరి దగ్గర ఆ సొమ్ముని దొంగిలించాడో వారందరికీ పంచబడింది. సృష్టిలో కర్మల లెక్క ఎంత చక్కగా నడుస్తుందో దీన్ని బట్టి తెలుసుకోవచ్చు. అక్రమార్జన అనేది ఎప్పుడైనా దోషమే. అక్రమార్జనతో చేసిన పుణ్యాల ఫలితాలు ఇలా ఉంటాయని చెప్పి, తరువాత బృహస్పతి ఇంద్రునితో ఆహార దోషాల గురించి చెప్తున్నాడు. మద్యపాన దోషం. మద్యపాన దోషం గురించి పురాణాలలో ఎంతో విస్తారంగా చెప్పారు. అందులో శుక్రాచార్యుల వారు శపించిన శాపం ఉంది. మద్యపానంలో కూడా ఉత్తమ, అధమ, మధ్యమం అని రకాలు ఉన్నాయి. పిండి నుంచి తయారు చేసేవి, తాటి నుంచి తయారు చేసేవి, విప్ప నుంచి తయారు చేసేవి, బెల్లం నుంచి తయారు చేసేది, ఇలా రకరకాలు చెప్పబడ్డాయి. ఇందులో ఒకదానికంటే మరొక దానికి దోషం తక్కువగా ఉండవచ్చు. ఇందులో ఏదైతే దోషం తక్కువ అని చెప్పబడుతున్నదో అది తీసుకోవడం కొన్ని వృత్తుల వారికి, క్షాత్రము మొదలైన పనులు చేసేవారికి దోషం రాదని చెప్పారు. కానీ ఎవరైతే విప్రులో వారు ఏ రకమైన మద్యాన్ని సేవించరాదు. ముఖ్యంగా వామాచారంలో అమ్మవారిని ఆరాధించే ఆయా ధర్మం కలవాళ్ళు, అంటే అది తప్ప, ఒప్ప అని కాకుండా అది వాళ్ళకి సిద్ధమైనది. అది చేసేవారు వాటికి తగ్గ విధానాలతో చేస్తారు. కానీ సాత్విక పద్ధతిలో అమ్మవారిని ఆరాధించే దక్షిణాచారంలో పంచదశిని లేదా గాయత్రిని ఎవరైతే చేస్తూ ఉంటారో వారు మద్యపానం చేస్తే మహాపాపం వస్తుంది. దానికి ప్రాయశ్చిత్తం అడిగిన ఇంద్రుడితో బృహస్పతి చెప్తూ, నాయనా, భోగేచ్ఛతో బ్రాహ్మణుడు ప్రాయశ్చిత్తం చేస్తే ప్రాయశ్చిత్తం నవై వాచ్యం శిలాగ్ని పతనాదృతే, కొండమీంచి కిందకి దూకాలి లేదా నిప్పుల్లో పడాలి, అదే ప్రాయశ్చిత్తం అన్నారు. ఎంతో జాగ్రత్తగా కాపాడుకున్న ఒక పవిత్రమైన తపస్సు అనే సంస్కారాన్ని కేవలం భోగలాలసలో క్షణాల్లో నాశనం చేసుకుంటున్నారు. ఏ మార్గంలో మనము ఉన్నామో అది పుష్టి కావాలంటే నిరంతరం మనం బ్రతికే తీరులో జాగ్రత్తని పాటించాలి. ఒక మంత్రాన్ని ఉపాసించేవాడు చాలా జాగ్రత్తగా ఉండాలి. మంత్రం అంటే దేవత యొక్క శబ్ద రూపమని చెప్పుకున్నాం. శబ్దం ఉచ్చరించినప్పుడు మన శ్వాసలోంచి అది వస్తోంది. మన ప్రాణశక్తిలో దేవత ఉంటుంది. మన ఇంటికి పెద్దవారు వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. మన ఒంట్లో ఒక పెద్దాయన వచ్చి కూర్చున్నప్పుడు ఎంతో జాగ్రత్తగా ఉంటాం. అదేవిధంగా దేవతోపాసనలో దేవతా సాన్నిధ్యం ఉంటుంది కనుక మర్యాదలు, నియమాలు అవసరం. ఇక్కడ ఒక చిన్న పొరపాటు దొర్లిందండి. అది యాక్చువల్‌గా బుక్‌లో అలా రాసి ఉంది. నేను చూసుకోకుండా అలా చదివాను. మన ఇంటికి ఒక పెద్దవారు వచ్చినప్పుడు ఎంతో జాగ్రత్తగా ప్రవర్తిస్తాం. మన ఇంట్లో ఒక పెద్దాయన వచ్చి కూర్చున్నప్పుడు మనము ఎంతో జాగ్రత్తగా ఉంటాం. అదే విధంగా దేవతాపోసనలో దేవతా సాన్నిధ్యం ఉంటుంది కనుక మర్యాదలు, నియమాలు అవసరం. అలాగే అన్నగతమైన దోషాలు కూడా చాలా చెప్పారు. అవన్నీ చెప్తే ఈ రోజుల్లో చాలా మందికి నచ్చదు. పాకాన్ని సిద్ధం చేసిన వారి దగ్గర నుంచి దోషాలు చెప్పారు. ఏ వర్ణంలో ఉన్నవారు ఎలాంటి భోజనం చేయాలో చెప్పారు. విప్రాదుల భోజనం వేరు, తదితరుల భోజనం వేరు. ఉపనయన సంస్కారమై మంత్రపూతమైన అన్నాన్ని ప్రాణాహుతులతో స్వీకరిస్తాడు విప్రుడు. ఇతరులు వారి సాంప్రదాయములు, వారి పద్ధతులు వారికి ఉండవచ్చు. వాళ్ళు అలా తరిస్తారు. అంతేకాని
దాన్ని దీన్ని కలపవలసిన అవసరం లేదు. వారి వర్ణానికి సంబంధించిన ఆహారాన్ని వారు శుద్ధి చేసుకుని అమ్మవారికి నివేదన చేసి దాన్ని స్వీకరించాలి. విప్రునికి వర్జనీయమైన పదార్థాలలో నీరుల్లి, పుట్టగొడుగు, ఎర్ర ఉల్లి, తెల్ల ఉల్లి ఇలా క్రమంగా కొన్ని పదార్థాల గురించి చెప్తూ ఇవన్నీ ఒకదానికంటే మరొకటి దోషం తక్కువ అని మళ్ళీ చెప్పారు. మహాతామసికమైన లక్షణం కలిగిన వాటిని చెప్తూ లసునం, కలంజం, గృంజనం అంటే వెల్లుల్లి, నీరుల్లి, ఎర్ర ఉల్లి ఇవన్నీ అమ్మవారి ఉపాసకులు వర్జించాలి. అన్నం యొక్క స్థూల భాగం మలం, సూక్ష్మ భాగం ప్రాణం, అత్యంత సూక్ష్మ భాగం మనస్సుగా మారుతుందని చాందోగ్యోపనిషత్తు చెప్తోంది. మనం తినే అన్నం బట్టే మనసు ఏర్పడుతుంది. కనుకనే అన్నం విషయంలో ఇన్ని జాగ్రత్తలు చెప్పారు. ఇన్ని నియమాలు చాదస్తం కాదు. నాగరికత ఎక్కడ ఉంటుందో నియమాలు అక్కడ ఉంటాయి. అంత గొప్ప నాగరికత సాధించింది భారత జాతి. అందుకే అన్ని నియమాలను ఇక్కడ చెప్పారు. పాకం వండిన వాళ్ళు, వడ్డించిన వాళ్ళు వీరందరి ప్రభావం కూడా తినేవాడి మీద ఉంటాయి. ఎంతైనా మనం ఉన్నది కలియుగం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా అనాచారం వచ్చి కలుస్తుంది. కలియుగంలో మనం చెయ్యగలిగినంత చేసినా మనం చెయ్యవలసినంత చెయ్యలేము. అలాంటప్పుడు చెయ్యగలిగినంత చెయ్యడానికి ధర్మబద్ధంగా ఉన్నాం కనుక మనకు తెలియకుండా ఏ దోషం వచ్చిందో అది తొలగింపబడుతుంది. పశ్చాత్తాపం కలిగితే ఇప్పుడు చెప్పిన దోషాలన్నిటికీ ప్రాయశ్చిత్తం చెప్తున్నారు. గంగాది పుణ్య నదులలో స్నానం చేసి మొలలోతు నీటిలో నిలబడి గురువుల ద్వారా ఉపదేశించబడిన పంచదశి మంత్రాన్ని 108 సార్లు జపం చేస్తే ఈ పాపాలన్నీ తొలగింపబడతాయి అని చెప్పారు. అమ్మవారు కలి దోషాల్ని తొలగిస్తుంది. పంచదశి ఇత్యాది మంత్రాదులు ఉపదేశం లేకపోతే శ్రీమాత్రే నమః అని అనుకోవచ్చు. మనల్ని తరింప చేయడానికి అమ్మవారి నామం ఒక్కటి చాలు. లలిత మహా త్రిపుర సుందరిని నమస్కరిస్తే చాలు, పాపాలన్నీ తొలగిపోతాయి. ఎంత మనం జాగ్రత్త తీసుకున్నా అన్నదోషం ఉంటుంది. ఆర్జన వల్ల వచ్చే దోషం, పదార్థం వల్ల వచ్చే దోషం అన్నానికి సంక్రమిస్తుంది. అన్నానికే దోషాలు ఎక్కువ ఆశ్రయించుకుని ఉంటాయని చెప్పారు. సూక్ష్మమైన శక్తిని ఇవ్వడం అన్నానికి చాలా ప్రాముఖ్యత ఉంది. కనుకనే పితరులకి ఉత్తమ లోకాలకు వెళ్ళడానికి కూడా అన్నాన్ని పిండంగా చేయడంలో ఆంతర్యం. ఇది చాలా గొప్ప విజ్ఞానం. ఇవన్నీ నియమాలు మనకి పురాణంలో చెప్పబడ్డాయి. పురాణం మనల్ని ఎంత భయపెడుతూ ఉంటుందో అంత ఓదార్చుతుంది. ఎంత హెచ్చరిస్తుందో అంత జాగ్రత్తని కూడా చెప్తుంది. ఇవన్నీ హెచ్చరికలు, జాగ్రత్తలు. తల్లిదండ్రులు పిల్లల్ని, గురువులు శిష్యుల్ని ఎలా మందలిస్తారో అలా పురాణవేత్త అయిన వ్యాసుడు మనకి చెప్తున్నాడు. బృహస్పతి ఇవన్నీ ఇంద్రుడితో చెప్తున్నాడంటే ఆయన ఇవన్నీ చేస్తున్నాడని కాదు. వారు మాట్లాడుకున్నారంటే మన కోసం చెప్తున్నారని గ్రహించగలగాలి. అన్నం తినేటప్పుడు కొన్ని సూచనలని చెప్తున్నారు. కలియుగంలో ఆచారం పాటించినా దురాచారం కనిపిస్తుంది. కోపాదులకు లోను కాకుండా మనం చెయ్యగలిగినంత చేసినా దోషం వచ్చింది అనుకున్నప్పుడు దుష్ట దూర దురాచార సమనీ దోషవర్జిత సదాచార ప్రవర్తిక అయిన అమ్మవారిని తలంచుకోవాలి. వేదం తెలిసిన వాళ్ళు అన్న సూక్తాన్ని, భృగువల్లిని, వారుని మొదలైన ఉపనిషత్తు విద్యల్ని చెయ్యాలి. మిగిలిన వారు బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః, బ్రహ్మౌగ్నౌ బ్రాహ్మణాహుతం, బ్రహ్మైవ తేన గంతవ్యం, బ్రహ్మకర్మ సమాధిన అని చెప్పుకుని అన్నాన్ని శ్రద్ధగా మౌనంగా భుజించాలి. ఉపనయన సంస్కారాదులు కలిగి గాయత్రిని పొందిన వారు మాత్రం గాయత్రితో పరిశేచన చేసి ఇవన్నీ చెయ్యాలి. కానీ దాన్ని వదిలేసి బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః చేస్తే ప్రయోజనం లేదు. ఉపనయన సంస్కారాదులు లేని వారికి బ్రహ్మార్పణం, బ్రహ్మహవిః మంత్రాన్ని చెప్పారు. ఇదం విష్ణురితి మంత్రేణ సప్తవారాభిమంత్రితం, ఇదం విష్ణుం విచక్రమే త్రేతా నిదదే పదం,
అని ఏదైతే విష్ణు సూక్త మంత్రం ఉందో దాన్ని 7 మార్లు నీరు తీసుకుని సంప్రోక్షిస్తే అన్నం శుద్ధి అవుతుంది. అథవా శంకరం ధ్యాయేత్ జప్వా వై త్ర్యంబకం తదా. శంకరుని ధ్యానం చేసి త్ర్యంబక మంత్రాన్ని చెప్పుకుంటే అన్నశుద్ధి అవుతుంది. ధ్యాత్వా దేవీం పరాశక్తిం జప్వా పంచదశాక్షరీం. అమ్మవారి పంచదశి విద్యతో అన్నాన్ని అభిమంత్రించి స్వీకరిస్తే అన్నదోషం ఉండదు. అన్నదోషం పోవడమే కాకుండా నాస్యాన్న దోషజం కించిన్న దారిద్ర్య భయం తదా. వారికి దారిద్ర్యము భయము ఉండవు. నా వ్యాధిజం భయం తస్య నచ శత్రుభయం తదా. ఏ వ్యాధులు రావు, వారికి శత్రుభయం ఉండదు. అంతేకాకుండా జపతో ముక్తిరే వాస్య సదా సర్వత్ర మంగళం. పాపాలు ఎన్నో ఉన్నప్పటికీ ప్రాయశ్చిత్తానికి అమ్మ ఉంది. మనం ఏది తీసుకున్నా అమ్మ మంత్రాన్ని, అమ్మ నామాన్ని జపించి మనం ఆహారాన్ని తీసుకుంటే ఆహారగతమైన దోషం పోతుంది. పశ్చాత్తాపంతో అమ్మవారిని స్మరిస్తే మనం ఇంతవరకు చేసిన దోషాలన్నీ పోయి చిత్తశుద్ధి ఏర్పడుతుంది. ఇదంతా హయగ్రీవ స్వామి అగస్త్య మహర్షికి చెప్తున్నాడంటే కలికల్మషాలన్నీ పోగొట్టే శక్తి అమ్మవారి నామానికి, అమ్మవారి మంత్రానికి, అమ్మవారి ఉపాసనకి ఉంది. లలితాదేవిని ధ్యానించు. ఆ తల్లి నీకేది తోచేలా చేస్తుందో దాన్ని అనుసరించి ఇప్పుడు చేసిన ఈ దోషం నుండి బయటపడు అని ఇంద్రునికి బృహస్పతి ఉపదేశం చేసి ఎప్పుడైతే ఓదార్చాడో అప్పుడు ఇంద్రుడు మాట్లాడుతూ, నాకు సంపద పోయిందనే దుఃఖం కంటే నేను ఎంత తప్పు పని చేశానోనని పశ్చాత్తాపపడుతున్నాను అన్నాడు. నాకిప్పుడు సంపద రావాలనే దానికంటే ఆత్మజ్ఞానం కావాలి, నేను శుద్ధుణ్ణి కావాలి అని ఎప్పుడైతే తప్పించాడో అమ్మవారు అనుగ్రహించారు. అమ్మవారు అనుగ్రహం చేత ఇంద్రుడికి నారాయణుడు మార్గోపదేశం చేశాడు. అప్పుడు వచ్చిందే నారాయణుని యొక్క భవ్యమైన జగన్మోహిని అవతారం. అమ్మవారి అనుగ్రహం చేత నారాయణుడు ఇంద్రునికి చెప్పిన మాట ప్రకారంగా క్షీరసాగర మదనానికి అందరూ పూనుకున్నారు. అప్పుడు రాక్షసుల సాయం కూడా కావాల్సి వచ్చింది. ఎంత వైషమ్యం ఉన్నా క్షీరసాగర మదనం కోసం వాళ్ళకి కొన్ని అవసరాలు ఉన్నాయి కనుక ఆ అవసరాల కొద్దీ ఇద్దరూ కలిశారు. క్షీరసాగర మదనం జరుగుతూ ఉంది. ఒక అత్యుద్భుతమైన భావాన్ని ఈ క్షీరసాగర మదనంలో మనకి ఆవిష్కరిస్తున్నారు. అన్ని పురాణాలలోనూ కూడా క్షీరసాగర మదనం గురించి చెప్పారు. భాగవతంలోను, శక్తి పురాణంలో, శివ పురాణంలో కూడా ఇది కనిపిస్తుంది. క్షీరసాగర మదనం సాగుతూ ఉండగా మొదట హాలాహలం ఉద్భవించింది. దానితో ఎక్కడి వారక్కడ ఆ పనిని విడిచిపెట్టి ఎవరు రక్షకుడు అని పరిగెడుతుంటే జగత్ రక్షకుడైన పరమేశ్వరుడు అక్కడ ఆవిర్భవించి విషాన్ని పానం చేసి అందర్నీ రక్షించి నీలకంఠుడై వెలసిల్లాడు. అటు తర్వాత మళ్లీ మదనం ప్రారంభమైంది. అనేక రకాల సంపదలు క్షీరసాగర మదనంలోంచి వచ్చాయి. వాటన్నిటినీ దేవతలు, అసురులు పంచుకుంటూ వచ్చారు. చివరికి అమృతం వచ్చింది. ఈ అమృతాన్ని ధన్వంతరి పట్టుకొచ్చాడు. ధన్వంతరి అమృతం తేగానే రాక్షసులు దూకుడుగా వెళ్లి దాన్ని లాక్కున్నారు. దూకుడు రాక్షస స్వభావం. దేవతలు సాత్వికులు గనక అలా దూకి అది తీసుకోవాలనే ఆలోచన వారికి తట్టలేదు. రాక్షసులకి దక్కింది. అదొక ప్రమాదం. అందులో ఎవరైనా త్రాగితే మరీ ప్రమాదం. రాక్షసత్వం అంటే స్వార్థపరత్వం. తన స్వార్థం కోసం 10 మంది క్షేమాన్ని పాడు చేసేవాడు రాక్షసుడు. 10 మంది క్షేమం కోసం తన స్వార్థాన్ని త్యాగం చేసేవారు దేవతలు. దైవీ శక్తులకు అమృతం లభిస్తే లోకానికి క్షేమం. అసురులకి అమృతం దక్కకూడదని విష్ణువు ఆలోచిస్తూ ఆ ఆలోచన స్ఫురించే లోపల ముందు ఈ రాక్షసులెవ్వరూ అమృతం తాగకుండా ఆపాలని వెంటనే కలిపురుషుని పిలిచాడు. కలి అనే శబ్దానికి అర్థం కల్యంతే కలహం కుర్వంతి అస్మిన్ ఇతి కలిహి. ఏకకాలంలో ఒకరికొకరికి పడదో ఆ కాలం పేరు కలి. ఇది ప్రవేశించాకే ఉమ్మడి కుటుంబాలు చీలిపోయాయి. దాని తర్వాత భార్యాభర్తల మధ్య కూడా విడాకులు వచ్చాయి.
సంఘాల దగ్గర నుంచి అన్నిటిలో కలి ప్రవేశిస్తాడు. ఎవరినీ కలిసి బ్రతకనివ్వడు. ఇప్పుడు వాడి అవసరం వచ్చింది కనుక విష్ణువు కలిని పిలిచి, "నువ్వు రాక్షసులలో ప్రవేశించు" అన్నాడు. దాంతో అంతవరకు కలిసికట్టుగా పనిచేసిన రాక్షసులు వెంటనే ఒకరికొకరు శత్రువులైపోయారు. ఇది విష్ణువు చేసిన తెలివైన పని. ఆ కలి ఎప్పుడైతే రాక్షసుల్లోకి ప్రవేశించాడో, వాళ్ళు అమృతం తాగుదామనే దానికంటే ఇంకొకళ్ళు తాగకుండా ఉండడానికే శ్రద్ధ తీసుకున్నారు. అందరూ కలిస్తే తలా కొంచెం పంచుకుంటారు. అది జరగకుండా కలి వచ్చి ఆపాడు. ఆ సమయంలో నారాయణుడు ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ సర్వలోక రక్షకుడైన నారాయణుడు అప్పుడు లలితాదేవిని ఆరాధించాడు. అమ్మవారి రూపాన్ని చెప్తూ స్వైక రూపిణి అన్నారు. అనగా నారాయణు యొక్క శక్తి అయిన లలితాదేవి అని చెప్పారు. దేవతల శక్తే అమ్మ. నారాయణుడు తన శక్తి అయిన జగదంబికను ఆరాధన చేశాడు, ఉపాసించాడు. క్రమంగా లలితాంబనే ధ్యానించడం చేత క్రమంగా ఆయన రూపం మారిపోవడం మొదలుపెట్టింది. ఎలా మారిపోయాడంటే శృంగార నాయికలా అన్నారు. శృంగార నాయిక అనేది అమ్మవారి నామం. శృంగారము అంటే మంచి అలంకారమని అర్థం. అందమైన అలంకారాన్ని ధరించిన సర్వ సమ్మోహనాకృతిని ధరించాడు. ఒక అద్భుతమైన జగన్మోహిని రూపాన్ని నారాయణుడు ధరించాడు. ఈ జగన్మోహిని అవతారం ఎవరిది? అమ్మవారిదా లేక నారాయణుదా? కానీ పురుషుడు స్త్రీగా మారాడంటే ఆయనలో స్త్రీత్వం ప్రవేశించింది. ప్రవేశించిన స్త్రీ తత్వం ఎవరంటే తొలి స్త్రీ అయిన అమ్మవారే. స్త్రీగా మారాలంటే నారాయణుడు ఆ పరాశక్తి అనుగ్రహం పొందితే గాని మారలేదు. ఎలా స్త్రీగా మారాడో అన్నదానికి ఉపాసనాపరమైన మర్మాలు తెలుసుకోవాలి. క్షీరసాగర మదనం అనేక రకాలైన ఆంతర్యాలను తెలియజేస్తుంది. ప్రత్యేకించి ఈ జగన్మోహిని స్వరూపం గురించి చెప్తూ యా ఉమా సా స్వయం విష్ణువు అని శాస్త్రాలు చెప్తున్నమాట. విష్ణువు అమ్మవారు ఇద్దరిది ఒకటే తత్వం. లలితా సహస్రనామాల్లో పద్మనాభ సహోదరి అనే నామం ఉంది. వాగ్గేయకారులు సరసిజనాభ సోదరి అని కీర్తించారు. అలాగే త్యాగరాజ స్వామి వారు కూడా రామ సహోదరి రాజరాజేశ్వరి అని కీర్తించారు. సహోదరి అంటే అర్థం మనకు లోకంలో అన్నా చెల్లెళ్ళు అనుకున్నట్టు కాదు. దేవతల యొక్క బాంధవ్యాలు వేరు, మానవుల బాంధవ్యాలు వేరు. ఇద్దరిలో ఒకే తత్వం ఉందని ఇక్కడ అర్థం. అమ్మవారు పురుష రూపంలో కనిపిస్తే విష్ణువు, విష్ణువు స్త్రీ రూపంలో కనిపిస్తే అమ్మవారు. ఆమె పేరు వైష్ణవి, ఆయన పేరు విష్ణువు. ఇద్దరూ ఒకటే పనులు చేస్తారు. రాక్షసులు బాధిస్తే రూపం ధరించి వచ్చి రక్షించే పని వీళ్ళిద్దరిదే. విష్ణువు జగన్మోహినిగా మారాడంటే ఆయన తత్వమే ఆవిడ అని చెప్పడం ఇందులోని ఆంతర్యం. ఆ కారణం చేతనే ఆ యోగమాయా స్వరూపిణి అయిన అమ్మవారి కృపతో విష్ణువు జగన్మోహిని రూపాన్ని ధరించాడు. ఆ మోహిని రూపం చూడగానే అందరూ ఆశ్చర్యచకితులయ్యారు. ఆ జగన్మోహిని దేవి తిన్నగా రాక్షసుల వైపుకి వెళ్ళింది. ఆమె చూపిస్తున్న సౌందర్య విలాసాల మాయలో పడి అమృతం విషయం మర్చిపోయారు. ఏమిటి, మీలో మీరే గొడవ పడుతున్నారని ఓరచూపులు విసురుతూ విలాసంగా నవ్వుతూ అడిగాడు నారాయణుడు. ఏం లేదు, అమృతం వచ్చింది. ఇది ఎవరు ఎలా పంచుకోవాలో తెలియక గొడవలు పడుతున్నాము అంటే నన్ను పంచమంటారా అని అడిగింది. ఆవిడ ఎలా అడిగిందో కాని నువ్వే పంచు అన్నారు రాక్షసులు. ఏమో, తీరా నేను పంచిన తర్వాత మోసం చేశావని అంటారేమో, అంటే మేము అలా అనము, నువ్వు ఎలా పంచితే అలాగే అన్నారు రాక్షసులు. మీరంతా అలా మీద మీద పడితే నేను పంచలేను. మీరంతా బంతులు తీర్చి కూర్చోండి అంది. దాన్నే పంక్తి అంటారు. కూర్చోండని చెప్తే సరేనని రాక్షసులంతా ఒక పంక్తిలో, దేవతలంతా ఒక పంక్తిలో కూర్చున్నారు. జగన్మోహిని వడ్డించడం మొదలుపెట్టింది. ఆ వడ్డన ఉందే కనక దర్వీక మంగళ కంకణ కమనీయ విభూషాఢ్య కళాస పరమా భభౌ. జగన్మోహిని అనగానే మనం పెద్ద అవతారం కింద చూడకుండా దాటేస్తాం గాని ఇక్కడే చాలా రహస్యం ఉంది. ప్రతి పురాణ కథలో ఒక ప్రతీకవాదం ఉంది. దాన్ని మనం జాగ్రత్తగా తీసుకుంటే
ఒక అద్భుతమైన బోధన అందులో మనకి కనిపిస్తుంది. ఒక చేత్తో బంగారు గరిటె పట్టుకుని, మరొక చేత్తో అమృత కలశం పట్టుకున్న ఆ స్వరూపం చూస్తే, సాక్షాత్తు అన్నపూర్ణ స్వరూపిణి అయిన జగదంబ కనిపిస్తుంది. ఈ జగన్మోహిని రూపం సాక్షాత్తు జగదంబ స్వరూపం. అయితే ఆవిడ ఎవరికి అమృతం వడ్డిస్తోంది? దేవత్వానికే అమృతం గాని, అసురత్వానికి అమృతం ఉండదు, దక్కదు. వాళ్ళు మదనం చేయగా కొన్ని సంపదలేవో వచ్చాయి కానీ, అమృతమనే పరమ సంపద మాత్రం అసురత్వానికి ఇవ్వరాదు. కనుకనే నారాయణుడు జగన్మోహిని రూపంతో అమరులకు అమృ అమృతం వడ్డిస్తున్నాడు. మరి మాకో అని రాక్షసులు అడిగే లోపల వారి వైపు చూస్తూ చిన్న నవ్వు నవ్వుతున్నాడు. ఆ నవ్వులో వారు మర్చిపోతున్నారు. ఇలా విలాసాలన్నీ రాక్షసులకు వడ్డించాడు. అమృతం దేవతలకు వడ్డించాడు. మొత్తానికి వడ్డనంతా పూర్తయింది. ఇందులో ఆంతర్యాన్ని ఏకాగ్రంగా పరిశీలించాలి. పురాణ కథలు అర్థం చేసుకోవడానికి ఏకాగ్రత కావాలి. మన జీవితం ఒక పెద్ద క్షీరసాగర మదనం. జీవితంలో మదనం చేస్తేనే మనకి అమృతత్వం లభిస్తుంది. సృష్టిలో ఎంతో సంపద ఉంది. కానీ మనకు దక్కాలంటే మదన పడాలి. ఈ మదనం మనలో ఉన్న 3 రకాల గుణాలైన సత్వ, రజస్, తమో గుణాలతో చేస్తాము. రాజస, తామస గుణాలే అసురులు. సాత్విక గుణాలే దేవతలు. ఈ 3 గుణాలతో మదనం సాగుతుంది. అలా సాగినప్పుడు మొట్టమొదట విషమే వస్తుంది. అంటే భరించలేని విఘ్నం. ఇక పని ఆపేద్దామా అనేంత విఘ్నం వస్తుంది. కానీ భగవంతుని ఆశ్రయిస్తే దానిని తొలగిస్తాడు. ఆ తర్వాత సంపదలన్నీ వస్తాయి. ఇన్ని వస్తాయి గాని చివరకు అమరత్వం రావాలి. అమరత్వం అంటే జన్మరాహిత్యమైన కైవల్యం. అదే ఆత్మజ్ఞానం. అసురీ ప్రవృత్తి ఉన్నవారికి ఆత్మజ్ఞానం లభించదు. ఆత్మజ్ఞానం అమ్మవారే ఇవ్వాలి. అన్నపూర్ణాదేవి వడ్డించే అమృతాన్నం ఇదే. బ్రహ్మజ్ఞానమే అమృతం. సర్వం బ్రహ్మమయం అనే ఆనందానుభవమే అమృతం. అది అసురీ గుణాలు ఉన్నవారికి రాదు. జగన్మోహిని అనే మాటకు అర్థం జగతిని మోహింపచేసేది అనే కాక జగత్తే మోహిని అనే అర్థాన్ని తీసుకోవాలి. జగమే ఒక మోహిని. జగన్నాథుడే జగము. కానీ మనం జగత్తులో జగన్నాథుణ్ణి చూడడం లేదు. జగతినే చూస్తున్నాము. జగన్మోహినిగా నారాయణుడు రాగానే ఆ మోహనం చూస్తూ ఆయన నారాయణుడని మర్చిపోతున్నాము. అదేవిధంగా ఈ ప్రపంచంలో దొరికే విషయాలు, వాంఛలు, సుఖాలు, లాలసలు ఇవన్నీ చూసి ఇవి నారాయణుని స్వరూపాలే అనే జ్ఞానాన్ని మర్చిపోయి ఆ సుఖాల వెంట పడిపోవడం వల్ల మనకు అసలైన అమృతం లభించడం లేదు. ఈ జగన్మోహినిని జగన్నాథుడిగా ఎవరు చూస్తున్నారో వారికే అమృతం వస్తుంది. దేవతలు ఒక వరుసలో ఉన్నారు. ఆయన ఎన్ని మోహాలు చూపిస్తున్నా ఆయన జగన్నాథుడనే స్పృహ దేవతలకి ఉంది. ఆ మోహాలు చూసి ఆయన్ని మోహిని అనుకుంటున్నారు రాక్షసులు. అసురీ ప్రవృత్తి ఉన్నవారికి జగత్తు జగన్మోహినిగా, దైవీ ప్రవృత్తి ఉన్నవారికి ఈ జగన్మోహినియే సాక్షాత్తు జగన్నాథుడు, జగదంబిక. వారికి అమ్మవారు అమృతం వడ్డిస్తుంది. ఎవరికి దైవీ గుణాలు ఉంటాయో వారికే ఆత్మజ్ఞానం లభిస్తుంది. భగవద్గీతలో దైవాసుర సంపద్విభాగ యోగం ఇక్కడ అన్వయించుకోవాలి. ఆసురీ సంపద ఉన్నవారికి బ్రహ్మజ్ఞానం లభించదు. ఈశ్వర జ్ఞానం కలుగదు. వారికి ఎంత చెప్పినా లోపలికి వెళ్ళదు. దైవీ ప్రవృత్తి ఎవరికి ఉంటుందో వారికి మోక్షం లభిస్తుంది. మోక్షమే అమృతం. దైవీ సంపద్వి మోక్షాయ అని గీతలో శ్రీకృష్ణ పరమాత్మ చెప్తారు. దైవీ సంపద ఎవరికి ఉంటుందో వారికి మోక్షం లభిస్తుందని చెప్పి అర్జునుడికి వెంటనే అభయం ఇస్తాడు. నువ్వు భయపడకు. నువ్వు దైవీ సంపదతో పుట్టావు కనుక నీకు తప్పకుండా ఆ కైవల్యం వస్తుందని చెప్తాడు. లోకంలో ఉండే సంపదలు వాళ్ళు వీళ్ళు కూడా పంచుకోవచ్చు. కానీ అసలు సంపద మాత్రం దైవీ సంపద ఉన్న వారికే లభిస్తుందని ఇందులో ఉన్న ఆంతర్యం. ఆ జగన్మోహిని స్వరూపం దైవీ సంపద కలిగిన వారికి ఆత్మజ్ఞానాన్ని, కైవల్యాన్ని ప్రదానం చేస్తోంది. జగన్మోహిని రూపం అమ్మవారి 2వ అవతారంగా చెప్తున్నారు. ఎప్పుడైనా అసుర గుణాల్ని సంహరించి దైవీ గుణాలను రక్షించడానికే అవతారాలు వస్తాయి. భౌతికమైన సంపదలే సర్వస్వం అనుకుని
ధర్మాన్ని విడిచిపెట్టే పాపపు రోజులు రజోగుణ, తమోగుణ విజృంభణ వల్లే వస్తాయి. వాటిని నిగ్రహించగలిగే శక్తి మనకు లేదు. అఖండ ఆత్మశక్తి అయిన ఆ తల్లిని ఆశ్రయిస్తే ఆ తల్లి ఈ రెండిటిని నిగ్రహించి దైవీ గుణాన్ని రక్షిస్తుంది. అప్పుడు మనకి కావలసిన అమృతత్వం లభిస్తుంది. లోకంలో కానీ మనలో కానీ శాంతి కావాలంటే ఈ రజోగుణ తమోగుణాలు నిగ్రహింపబడాలి. తమోగుణం అజ్ఞానం, రజోగుణం అహంకారం. ఈ రెండు అణచబడి సాత్విక గుణం రక్షింపబడితేనే మనకి శాంతి, ప్రపంచానికి శాంతి. ఆ శాంతి పొందడానికై చండీ సప్తసతి, లలితోపాఖ్యానం చదువుకోమంటారు. అశేష జనమోహిని అనే మాటే సర్వ జగన్మోహిని అయిన జగదంబిక. అసురీ శక్తుల్ని రెండు రకాలుగా కొట్టొచ్చు. ఒకటి వాళ్ళతో యుద్ధం చేసి ప్రతాపం చూపించి చంపడం. రెండు మోహింపచేసి వారి బుద్ధిని పక్కదారి మళ్లించి అణిచివేయడం. రెండు యుద్ధంలో వ్యూహాలే. మోహంతో కూడా శత్రువుల్ని అణచవచ్చు అనేది చూపిస్తున్నారు. అశేష జనమోహిని అయిన ఆ తల్లి మోహశక్తిని వినియోగింపజేసి ఇక్కడ అసురీ గుణాల్ని అణిచివేసింది. ఇది ఇందులో ఉన్న అద్భుతమైన ఆంతర్యం. జగన్మోహిని స్వరూపం ఎంత దివ్యమైనది కనుకనే అది ఉపాస్యమూర్తి అయింది. ఈ అశేష జనమోహిని స్వరూపమే సర్వ సౌందర్య రాశి అయిన లలిత మహాత్రిపుర సుందరి యొక్క రెండవ అవతారంగా చెప్పారు. ఈ విధంగా విష్ణుమూర్తి చేసి అంతర్ధానం అయ్యాడు. అమృతం పంచడం పూర్తి అయింది. దేవతలంతా సంతోషించారు. కానీ అసురులకి మాత్రం కోపం వచ్చింది. అప్పుడు అసురులకి అమరులకి యుద్ధం మొదలైంది. అమృతం తాగిన దేవతలు సులభంగానే అసురుల్ని నిర్జించారు. అప్పుడు ప్రశాంతత నెలకొంది. రేపు శివమోహిని ప్రాదుర్భావం గురించి చదువుకుందాము. ఓం శ్రీమాత్రే నమః. అందరికీ నమస్కారం అండి.